షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, మనం అనుదినము కూడా ఈ అనుదిన కృపలో వస్తున్న వాక్య భాగాన్ని మనం వింటున్నాం కదా. దీని వెనకాల మన బిడ్డల ప్రయాసం ఎంతో ఉంది. అవును, యవనస్తులు వారి సమయాన్ని వెచ్చించి ఈ అనుదిన కృపను రికార్డింగ్ చేస్తున్నారు. రికార్డింగ్ చేస్తున్న దాన్ని వారు ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసిన దాన్ని మనము అనేక గ్రూపులకి పంపించడం ద్వారా మనం ఈ వాక్యాన్ని వింటున్నాం. దీని వెనకాల ఎంతో క్రయం ఉంది. ఎంతో వారు సమయాన్ని వెచ్చిస్తున్నారు, ఎంతో ప్రయాసపడుతున్నారు. వారు ప్రయాస దగ్గర వారి ఫలితాలు వారు పొందుకున్నట్లుగా మనం ప్రార్థన చేద్దాం. పరమతని వారి ప్రయాస దగ్గర ఫలితాలు అనుగ్రహించువాడు. మనము కూడా సహకరిద్దాం. మనం వింటున్న ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేద్దాం, అనేకులకు పంపిస్తాం. ఈ వాక్యం వినట్లుగా మనమంతా కృషి చేద్దాం. మన ఫోన్లలో స్టేటస్గా పెట్టుకుందాం. మనం తెలిసిన వారికి యూట్యూబ్లో ఈ లింకును పంపిస్తాం, అనేకులకు పంపిస్తాం. తద్వారా అనేకులు కూడా వాక్యం వింటారు. వాక్యం విన్నవారు రక్షింపబడతారు. రక్షింపబడిన వారు ఆత్మీయంగా బలం పొందుకుంటారు. మనవంతు పరిచర్య, మనవంతు సహకారము మనం అందించడం ద్వారా ఆ పర్వతని మనల్ని కూడా తప్పక ఆశీర్వదిస్తాడు. ఈ దినం వస్తున్న అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగం ఏంటంటే మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనంలో పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. అవును, అనేకులు ఆయన చేత పిలువబడ్డారు. ఆయన శరీరధారిగా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన కొరకు, ఆయన పరిచర్య కొరకు ఆయన 70 మందిని పిలుస్తూ వచ్చాడు. కానీ 12 మందే మిగులుతూ వచ్చారు శిష్యులుగా ఉండడానికి కొరకు. కాబట్టి ఈ లోకంలో కూడా అనేక మంది ఆయన కొరకు పిలువబడుతున్నారు. అయితే ఆ పిలుపును వారు గుర్తెరగక, ఆ పిలుపును నిశ్చయం చేసుకోక ఏర్పరచబడిన జనాంగం ఉండడానికి కొరకు వారు సిద్ధంగా లేరు సుమా. కాబట్టి ఏర్పరచబడిన వారు కొందరే. అవును, పరమతండ్రి ఆత్మచేత నింపబడి పరమతండ్రి యొక్క ఏర్పాటులో ఉండి పరమతండ్రి యొక్క చిత్తం కొరకు కనిపెడుతూ పరమతండ్రి యొక్క పనిలో వారి పాలి భాగస్థులవుతూ పరమతండ్రి నామ మహిమ కొరకు జీవిస్తూ ఆ పరమతండ్రి యొక్క ఏర్పాటులో ఉండి ఆయన మహిమ కొరకు ఎదురు చూస్తున్న వారు కొందరే సుమా, కొందరే. కాబట్టి ప్రియులారా, మనం ఆ ఏర్పరచబడిన వారి గుంపులో ఉందాము. ఆ ఏర్పరచబడిన వారి గుంపులో ఉంటే ఆయన వారికి సహకారిగా ఉండి వారికి సహాయుడై ఉండి వారు నడిపిస్తాడు పరమతండ్రి. కాబట్టి ఏర్పరచబడిన వారు ధన్యులు. ఆ ఏర్పరచబడిన వారి గుంపులో మనం ఉండడానికి కొరకు ప్రయాసపడదాం. ఆయన పరిచర్య కొరకు, ఆయన నీతి కొరకు, ఆయన ధర్మం కొరకు మనం నిలబడదాం. మనం పరిచర్య చేద్దాం. మన వంతు పరిచర్య, మన శక్తి వరకు మనం పరిచర్య చేద్దాం. ఆ ఏర్పరచబడిన వారి గుంపులో ఉందాం. ఏర్పరచబడిన వారిని ఆయన తన మహిమతో నింపబోతున్నాడు, మహిమతో అలంకరించబోతున్నాడు. ఆయన కిరీటం ఇవ్వబోతున్నాడు, వారికి తగిన బహుమానం ఇవ్వబోతున్నాడు. ఆ బహుమానం కొరకు, ఆ కిరీటం కొరకు, ఆ మహిమ కొరకు ఎదురు చూద్దాం. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని నిలబెట్టును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకంలో మా తండ్రి సర్వోన్నతుడా, అవును తండ్రి, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అన్నావు నాయన. ఆ కొందరిలో ఏర్పరచబడిన వారి గుంపులో మేము ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి యెహోవా కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయనే మనల్ని బలపరచును గాక. ఆమేన్.